రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనని గాలికి వదిలేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎలాంటి దొంగ కేసులు పెట్టి ఏ విధంగా హరాస్ చేస్తున్నారో మీ అందరూ కూడా కల్లారా చూస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో పోసాని కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆయన మీద 111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. అయినా కూడా సెక్షన్స్ ని కూడా మిస్యూజ్ చేసి ఏ విధంగా అతనికి హెల్త్ బాగాలేకపోయినా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మీరు కల్లారా చూస్తున్నారు. అంటే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఈ విధంగా దేశద్రోహం కేసు పెట్టాలనుకుంటే ఏకంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, లోకేష్ ఏం మాట్లాడారు, బాలకృష్ణ గారు హిందీ రాకపోయినా హిందీలో ఎలా అసహ్యంగా మాట్లాడారో అందరూ చూశారు. మరి దానికి ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ మోడీ గారి కేసు పెడితే వీళ్ళు అసలు బయటకు వస్తారని నేను అడుగుతున్నాను. అంటే వీళ్ళు చేసే తప్పుల్ని ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే తప్పుడు కేసులు పెడతాం, లోపల పెట్టి భయభ్రాంతులకి గురి చేస్తామన్న విధంగా ఈరోజు ముందుకెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎలా తయారైందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ముఖ్యంగా నగిరి నియోజకవర్గంలో సిఐ కానీ డిఎస్పీ గారు కానివ్వండి, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళిత నాయకుల్ని టార్గెట్ చేసి వైసీపీకి ఓటేశారన్న ఒకే కారణంతో ఈరోజు అటెంప్ట్ టు మర్డర్లు కానీ ఫోక్సో కేసులు కానీ ఈ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ వాళ్ళని రిమాండ్లకు పంపిస్తూ వాళ్ళ సిడి ఫైళ్లు కోర్టులకు ఇవ్వకుండా కేసు నెంబర్లు తప్పుడు వేసి జైల్లోనే వాళ్ళు మగ్గే విధంగా వాళ్ళు ప్రొలాంగ్ చేయడం అనేది గమనిస్తేనే ఈరోజు తెలుగుదేశం పార్టీకి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కళ్ళారా మనం అందరం కూడా చూడగలం. ఈరోజు ఒకటే నేను చెప్పగలను, చంద్రబాబు నాయుడు ఈరోజు నీకు ఎవరు కూడా ఎదురు మాట్లాడకూడదు, నువ్వు చేసే తప్పుల్ని ఎత్తి చూపించకూడదు అనేసి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ పార్టీ హోదానివ్వరు. అలాగే మీరు చేసే అవినీతిని ఎత్తి చూపించకూడదని ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ అపోజిషన్ పార్టీకి ఇవ్వరు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా దొంగదారిలో అధికార పార్టీకే పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ ఇచ్చారు అంటే సిగ్గుచేటు. అంటే మీ అవినీతి బయటకు రాకూడదని మీరు చేసే కార్యక్రమాన్ని ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు. అంతేకాకుండా మీరు చేసే తప్పుడు స్టేట్మెంట్లు కానీ తప్పుడు పనులు కానీ తప్పుడు జీవోలు బయటికి రాకూడదని ఈరోజు సాక్షి కానీ TV9 కానీ NTV కానీ ఇలా చాలా ఛానల్స్ ని మీరు అసెంబ్లీలోకి రానికుండా ఎలా అడ్డుపడుతున్నారో కూడా అందరూ గమనిస్తున్నారు. ఇక బయట ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేసుంటే ఒక్క టీడీపీ కార్యకర్త అయినా, ఒక్క టీడీపీ నాయకుడైనా, ఒక్క జనసేన కార్యకర్త అయినా, ఒక జనసేన నాయకుడైనా ఈ రాష్ట్రంలో బ్రతకగలిగి ఉండేవాళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు. అందుకే పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, అందరినీ కూడా స్వేచ్ఛగా బ్రతకనిచ్చారు. అర్హులైన అందరికీ కూడా వెల్ఫేర్ ఇచ్చారు, వాళ్ళ గ్రామాల్లో డెవలప్మెంట్ చేశారు. మీరేం చేస్తున్నారు? కనీసం మీరిచ్చిన వాగ్దానాలను కూడా ఈరోజు నెరవేర్చలేకపోతున్నారు. ఎంతసేపు మాది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని స్టిక్కర్లు వేసుకోవడం తప్ప ఈ 2 బడ్జెట్లో మొన్న పెట్టిన బడ్జెట్ తో ప్రజలకి క్లియర్ కట్ గా అర్థమైంది ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వము అని. ఈరోజు రెడ్ బుక్ మీద పెట్టిన మీ కాన్సన్ట్రేషన్ మీ ఎల్లో బుక్ మేనిఫెస్టో మీద ఎందుకు పెట్టట్లేదు? బటన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి కావాల, మూలనున్న ముసలమ్మ సాలన్నావు. నువ్వు కూడా ముసలోడివే కదా, అనుభవం ఉన్నవాడివే కదా, 4 సార్లు ముఖ్యమంత్రి అయినోడివే కదా, ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నావు అని అడుగుతున్నా. ఈరోజు పెద్దగా ఏదో 3,25,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టామని గొప్పగా చెప్పుకున్నారు. దాంట్లో సగానికి పైగా అప్పులు తీసుకొచ్చారు. మళ్ళీ ఈ బడ్జెట్ లోనే రాబోయే కాలంలో కూడా ఎంత అప్పు చేయబోతామో మళ్ళీ మీరు పెట్టడం జరిగింది. సో ఈ అప్పులన్నీ చేసి ఈ డబ్బులు ఏం చేస్తున్నారు?
వెల్ఫేర్ ఇవ్వట్లేదు, డెవలప్మెంట్ ఇవ్వట్లేదు. ఈరోజు అన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదు. జగనన్న చేస్తున్న వాటిని ఈరోజు క్యాన్సిల్ చేసేశారు, ఆరోగ్యశ్రీతో సహా. ఈరోజు మీకు ఓట్లేసినందుకు యువత వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఈరోజు మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించినందుకు ఈరోజు ఉద్యోగస్తులందరూ వాళ్ళే తిట్టుకుంటున్నారు. ఈరోజు మహిళలు అయితే శాపనార్థాలు పెడుతున్నారు కూటమి ప్రభుత్వానికి. ఇప్పటికైనా తెలుసుకోండి, రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నోళ్లు నొక్కాలి, వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని బెదిరించాలి అనుకుంటే మాత్రం సీన్ రిపీట్ అవుతుంది. జగనన్న వస్తే వడ్డీతో సహా ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నాయుడు మొన్న మాట్లాడిన మాటలు దేశమంతా కూడా అసహించుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీకి తెలుసో తెలియకో ఏమీ చేయొద్దన్నారు అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీకు పన్నులు కట్టట్లేదా? వాళ్ళు కడుతున్న పన్నులతో మీరు బతకటం లేదా? మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడికి నొప్పి వస్తే పరిగెత్తే వచ్చే పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తూ కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన రాజధానిని అప్పులు చేసి కడతామంటూ ప్రజల్ని గాలి కొదిలేసి, రాష్ట్రాన్ని గాలి కొదిలేసి సర్వనాశనం చేస్తుంటే డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. ఎందుకు నోరు మెదపడం లేదని అడుగుతున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి. ఏ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మీరు ఆ రాజధానిని అప్పులు చేసి చేయాలనుకుంటున్నారు. 3 పంటలు పండే భూమిని ఎలా నాశనం చేస్తారు? ఇది కరెక్ట్ కాదు, దీని మీద నేను పోరాడతానన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఈరోజు మహిళలు 30,000 మందికి పైగా మిస్ అయ్యారన్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చినాక నిజమై ఉంటే ఆ 30,000 మందిని పట్టుకొని రావటానికి ఎందుకు బడ్జెట్ లో కేటాయించి దాని దిశగా మీరు పనిచేయట్లేదు? చాలా గొప్పగా మేనిఫెస్టో పట్టుకొని నించున్నారు కదా ఆ రోజు చంద్రబాబు నాయుడుతో సహా. ఈ రోజు మీ బడ్జెట్ లో అమ్మఒడికి ఎక్కడైనా తా ఉందా? ఫ్రీ బస్ కి తా ఉందా? 0 వడ్డీ 10 లక్షల వరకు ఇస్తామన్నారు, దానికి తా ఉందా? ఏది లేనప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? రైతు భరోసా లేదు, విద్యార్థులకు ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఇలా ఊకుమ్మడిగా మొత్తం అందరినీ మోసం చేస్తుంటే ఎందుకు నోరు మెదపటం లేదని నేను అడుగుతున్నాను. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, చరిత్రలో చాలా మంది నియంత్రులు కాలగర్భంలో కలిసిపోయారు. మీరు ఇలాగే నియంతృత్వ పోకడలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ, ఛానల్స్ ని కానీ, అసెంబ్లీలో వైఎస్ఆర్ ప్రతిపక్ష పార్టీని కానీ తొక్కేయాలనుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మీరందరూ కూడా కాలగర్భంలో కలిసిపోతారని కూడా హెచ్చరిస్తున్నాం.